హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన కుకింగ్ ఛానల్లో కారపప్పలండి. కారపప్పల రెసిపీ చూపిస్తున్నాను. ఇంట్లోనే చాలా ఈజీగా క్రిస్పీగా స్నాక్స్ లాగా పిల్లలకు చేసి పెట్టొచ్చండి. శనగపప్పు తీసుకోవాలి, కొద్దిగా పెసరపప్పు కూడా తీసుకొని వీటిని 1 గంట సేపు నానబెట్టుకోవాలండి. మరోపక్క నీళ్ళను వేడి చేసుకోవాలండి. పిండిని జల్లించి పెట్టుకోవాలండి. బియ్య పిండి 1 కేజీ తీసుకున్నానండి. నీళ్ళు బాగా మరగాలండి. ఎంత మరిగితే అంత క్రిస్పీగా వస్తాయండి. పక్కన పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. కరివేపాకు కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి, చిటికెడంతా పసుపు వేసుకోవాలి. వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలండి. పట్టుకున్నాక బరకగా పట్టుకోవాలండి. తర్వాత శనగపప్పు వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పిండిలో కొద్దిగా నువ్వులు తీసుకోవాలండి. నువ్వులు వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. పెసరపప్పుని అలానే వేసుకోవాలండి, మిక్సీ చేయకూడదు. వీటిని పిండిలోకి తీసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలి. మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ని కూడా కలుపుకోవాలండి. ఇదే టైంలో ఉప్పు కారం చూసుకోవాలండి. కలుపుకున్నాక దీనికి తగినంత కారం వేసుకోవాలండి. మన ఇష్టం అండి. మొత్తం పచ్చిమిర్చితోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు కాగబెట్టుకున్న నీళ్ళు వేసుకొని పిండిని మిక్స్ చేసుకోవాలండి. పిండి కాలుతుంది కాబట్టి 1 స్పూన్ తీసుకొని కలుపుకోవాలి. ఇలా పిండి మంచిగా కలుపుకోవాలండి. సాఫ్ట్గా పిండి ఎంత సాఫ్ట్గా వస్తే అంత ఈజీగా వస్తాయండి కారపప్పలు. ఇలా అన్నీ ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలండి. తడి ఆరిపోకుండా వీటిపైన తడి క్లాత్ పెట్టి కవర్ చేసుకోవాలండి. ఒక కవర్ తీసుకొని, మంచి పెద్ద కవర్ తీసుకోవాలండి. చాలా ఈజీగా వస్తాయండి. ఇలా దీని చుట్టూ ఆయిల్ రాసుకొని ఇలా ఒక్కొక్క ఉండ పెట్టుకోవాలండి. అన్నీ ఒకేసారి వస్తాయండి. ఇలా చేసుకుంటే చాలా తొందరగా కూడా అయిపోతాయి. కారపప్పలు చేయడానికి 1 2 ఉంటే చాలండి. ఇలా ఒకరు స్ప్రెడ్ చేస్తుంటే మరొకరు కాల్చుకోవచ్చు, తొందరగా అయిపోతాయి. ఇలా మీ దగ్గర ఒక మందపాటి గిన్నె ఉంటే దాంతో ఇలా ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసి చాలండి. ఇలా డిప్ చేసి తొందరగా అయిపోతాయి. ఇలా వెయిట్ చేసుకున్న వాటిని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి. ఇలా పైకి తేలుతున్నాయి చూడండి. పిండి కూడా బాగా కలిసిపోయినట్టండి. ఇలా వస్తే ఇలా రౌండ్గా చాలా బాగా వస్తాయండి కారపప్పలు. ఇలాగే మరికొన్ని వాటిని చేసుకోవాలి. ఇలా అన్నిటిని చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి. చాలా ఈజీగా ఇంట్లోనే కారపప్పలు పిల్లలకు స్నాక్స్ టైంలో పెట్టొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి ప్లీజ్.